వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తరువాతి స్థానం ఆక్రమించింది జీవాల పోషణ. ప్రస్తుతం ఉన్న చలి వాతావరణంలో గొర్రెల పెంపకదారులు వీటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, తెల్లవారుతున్న తొలగని మంచుతెరలు జీవాలకి కష్టాన్ని తెచ్చిపెడతాయి. వణికించే చలిగాలుల మధ్య మేతల కోసం ఆరుబయటికి వెళ్లే జీవాలు ఒత్తిడికి లోనే పలు రకాల వ్యాధులకు లోనవుతూ ఉంటాయి. నివారణ కన్నా నిరోధమే ముఖ్యమన్న సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని గొర్రెల సంరక్షణలో శ్రద్ధ పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సాంద్ర గొర్రెలు మేకల అభివృద్ధి కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత. ఈ చలికాలంలో చలి తీవ్రత వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమల నుంచి రక్షించుకోవడానికి దోమ తెరలు వాడడం చాలా సురక్షితమైన పద్ధతి. ఈ దోమలు జీవాల రక్తాన్ని పీల్చి చాలా నష్టాలు కలుగు చేస్తాయి, జబ్బులను కూడా కలుగు చేస్తాయి. ఇంకొక పద్ధతిలో ఈ ఎక్కువ దోమలు ఉన్నప్పుడు తడిసిన గడ్డిని, వేప ఆకులను కాల్చి పొగవేసి దోమల నుంచి మన జీవాలను రక్షించవచ్చు. దోమలు ఎక్కువ ఉండటం వల్ల ఇంకొక జాగ్రత్త తీసుకోవచ్చు మన రైతు సోదరులు. అదేమిటంటే జీవాలకు కానీ గొర్రె పిల్లలకు కానీ వేప నూనె పూసిన దోమలు కుట్టలేవు. అదొక జాగ్రత్త తీసుకోవచ్చు. తరువాత ఈ చలి తీవ్రత వలన ఈ చిన్న పిల్లల్లో టెంపరేచర్ తగ్గిపోయి అవి జబ్బును పడి మరణాలకు దారితీస్తాయి. ఈ మరణాలను తగ్గించడానికి చలి తీవ్రత నుంచి కాపాడాలి. ఈ గోనె పట్టలు కానీ చిన్న చిన్న పాత దుప్పట్లు కానీ వాటి మీద వేసి చలి తీవ్రత నుంచి రక్షిస్తే అవి మరణించకుండా పిల్లలను సంరక్షించుకొని ఆ విధంగా లాభాల బాట పట్టవచ్చు. ఈ చలికాలంలో మనం కొన్ని రకాల వ్యాక్సిన్లను వేయించాలి. చలికాలంలో దోమల వల్ల వచ్చే బ్లూటంగ్ కానీ పీపీఆర్ కూడా వస్తుంది. ఈ మధ్య ఈ వ్యాక్సిన్లన్నీ వేయించి జీవాలని ముందుగా జబ్బును బారి పడకుండా రైతులు సంరక్షించుకోవచ్చు. నీరు పెట్టేటప్పుడు గొర్రెలకు మేకలకు కానీ చల్లటి నీరు అందించకూడదు. చల్లటి నీరు అందించిన వాటి శరీర ఉష్ణోగ్రత పడిపోయి అవి జబ్బులకు దారితీసి మరణాలకు దారితీస్తాయి. అలా కాపాడుకోవడానికి గోరువెచ్చని నీటిని పెట్టవలసి వస్తుంది. ఈ తడిసిన మేతను ఎక్కువగా పెట్టకూడదు. తడిసిన మేత పెట్టేటప్పుడు జాగ్రత్తగా రైతు సోదరులు గమనించవలసింది ఏమిటంటే ఆ మేతలో ఏమన్నా బూజు పట్టిందా అని గమనించాలి. తడిసిన మేత బూజు పట్టిన మేత పెడితే ఫంగస్ డిసీజులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దీని నుంచి కాపాడుకున్నటకు పొడి గడ్డి కానీ పొడి మేతలు కానీ రైతు సోదరులు ఈ జీవాలకి గొర్రెలకి మేకలకు పొట్టేళ్ళకి అందించవలసి ఉంటుంది. ఈ జీవాలను ఈ చలికాలంలో ఎక్కువసేపు బయట మేపరాదు. ఎక్కువసేపు బయట మేపిన చలి తీవ్రతకు అవి జబ్బు బారిన పడతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి కాపాడుకున్నట్టుకు హెచ్ఎస్ వ్యాక్సిన్ జీవాలలో 2 సార్లు వేయించాలి. ముందు ఒకసారి వేయించాలి. 2 వారాల తర్వాత దానికి బూస్టర్ డోస్ వేయించవచ్చు. చలికాలంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేలంతా వర్షాలతో తడిసి చిత్తడిగా ఉంటుంది. ఈ చిత్తడిలో నడిచిన గొర్రెలు, మేకలు, పొట్టేలు కాళ్ళల్లో పాచి ఏర్పడి అవి కాలు కుంటటము ఇలాంటి జబ్బులకు దారితీస్తాయి. దీన్ని ఫుట్ రాట్ అని కూడా అంటారు. ఈ ఫుట్ రాట్ జబ్బుకు ప్రస్తుతము వ్యాక్సిన్ అనేది లేదు. కాబట్టి మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని కాపాడుకోగలము. పొడిగా ఉండే నేలలో ఉంచాలి జీవాలని. చిత్తడి నేలలో ఎక్కువసేపు ఉంచరాదు. ఒకవేళ ఈ చిత్తడిలో తడిచి పాళ్ళు పాచిన జీవాలకి ముందు జాగ్రత్తగా శుభ్రముగా గోరువెచ్చని నీటిలో పొటాషియం పర్మాంగనేట్ ఒక చిటికెడు వేసి ఆ నీళ్లతో కడిగిన అది యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ ఎక్కువ కాకుండా కాపాడి అక్కడ పాచి అనేది నివారించి జీవాలు మామూలుగా నడిచేదానికి దోహదం చేస్తుంది. పెద్ద గొర్రెలు, ఈనిన గొర్రెలు నేల మీద పడుకున్నప్పుడు ఆ పొదుగు ద్వారా బ్యాక్టీరియా లోపలికి చేరి మ్యాస్టైటిస్ జబ్బును కలుగు చేస్తుంది. అంటే పొదుగు వాపు జబ్బు వచ్చిన తర్వాత మనం ఎంతో ఖర్చు పెట్టాలి. కాబట్టి రాకుండా చూసుకోవడానికి పొడి నేలలో ఉంచాలి. ఒకవేళ జబ్బు కనపడే ఏదైనా పొదుగు వాచినట్టుగా గుర్తిస్తే రైతు సోదరులు వెంటనే దాన్ని పశు వైద్య సిబ్బందికి, డాక్టర్లకి తెలియచేసి నివారణ ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలా ఇప్పిస్తే జబ్బు ఎక్కువ కాకుండా లాభాలు సాధిస్తారు.